దా 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 ఇదిగో వస్తున్నాయి. ఓ ఓ ఓ పా ఇక్కడ వచ్చినా ఇది ఇట్లా పట్టుకోరా. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్. ఆ రోడ్డు దగ్గర బస్ షెల్టర్ ఉంది. ఆ బస్ షెల్టర్లో గత 2 రోజుల నుంచి 3 కుక్క పిల్లలు మకం వేశాయి. అదిగో అక్కడ 2 గంటలు, అదిగో అక్కడ ఉన్న 2 కుక్క పిల్లల దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు కుక్క పిల్లలు షెల్టర్లో ఉండేవి స్కూల్ దగ్గర వెళ్ళినట్లున్నాయి. చూద్దాం. వాటికి ఆకలి వేసినట్లుంది. మధ్యాహ్నం భోజనం పెడతారు కదా, అక్కడికి వెళ్ళినట్లున్నాయి. అడ్వాన్స్గా వెళ్ళినట్లున్నాయి. చూద్దాం అక్కడికి వెళ్ళి. అక్కడ ఉన్నాయి, అదిగో చిన్న పిల్లలు అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్దాం. ఇంకో పప్పి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది. అరే రమ్మని, అక్కడ కిందికి రమ్మని, కిందికి తీసుకురా. దా 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 ఇదిగో వస్తున్నాయి. దా ఇక్కడ వచ్చినా ఇది ఇట్లా పట్టుకోరా. పట్టుకోరా అమ్మాయి తక్కువ. అరే నీకరా ఇట్లా పట్టుకొని తేలేసి ఇట్లా. నేను ఇక్కడ ఉంటా, అతను ఉంటా. నువ్వు ఇలా అక్కడిక్కడ అన్న ఖర్చు పట్టుకో. దగ్గర చూపి, దీనం చూపి, దగ్గర మాత్రం చూపి. మీకు ఒక పిల్ల ఏమే తాగుతాలే. ఏమా పారిపోతారా? వచ్చింది. ఇదిగో ఒక్క పాల బొట్టు లేకుండా మొత్తం కూడా నాకేసినాయి. ఎంటీ నా కుక్కలు. అక్కడ 2, ఇక్కడ 4 ఉన్నాయి. ఆ కుక్క పిల్లలకు ఫుడ్ వేద్దామంటే ఇవి వెనకనే వస్తున్నాయి. మాకు కాకుండా వేరే కుక్కలకు ఎందుకు ఇస్తాయి అనే ఉద్దేశంతో వెనక వస్తున్నాయి. చూడాలి. దా 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 జో దా దా దా. ఈ కుక్కలు కూడా ఎంబడే వస్తున్నాయి. భయపడి అక్కడ పారిపోతున్నాయి. చూడు, ఈ కుక్కలతోటి పెద్ద తలనొప్పి ఉంది. వేరే వాటికి వేస్తే ఇవి సహించవు. దా కమ్, వస్తున్నాయి. దా 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 దా. ఇవేమో చూస్తున్నాయి మాకు వేయకుండా వీటికి వేస్తున్నారని. అదిగో మొత్తం 4 కూడా ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాయి.
తినేటప్పుడు కుక్కలు కలిసి ఉండవు, ఐక్యత లేకుంటుంది. కాకులకు ఐక్యత ఉంటుంది. చనిపోయినప్పుడు కాకులకు ఐక్యత లేకుంటుంది. పట్టుకొని తేలేస్తాడు ఇట్లా. నేను ఇక్కడ ఉంటా, అది ఉంటా, అతను ఉంటా. నేను ఇలా అక్కడిక్కడ అన్న ఖర్చు పట్టుకో. దగ్గర దగ్గర చూపి, దగ్గర జీరం చూపి, దగ్గర జీరం మాత్రం చూపి. మీకు కొట్టలేదా? ఏమే తాగుతాలే. ఏమా పారిపోతారా? వచ్చింది. ఇదిగో ఒక్క పాల బొట్టు లేకుండా మొత్తం కూడా నాకేసినాయి, ఎంటీ. అక్కడ వేస్తున్నారా ఇంకా? ఆకలి వేసిందిరా. నరచనా అందుకు పాలు ఇంకా ఏమైనా ఉన్నాయని చూస్తున్నాయి. కొద్దిసేపు అయినాక మళ్ళీ అన్నం పెడతాను. సో ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, స్ట్రీట్ డాగ్స్ కానీ స్ట్రీట్ పప్పీస్ కానీ మన దగ్గర ఉన్నటువంటి ఫుడ్లో కొంచెం పెడితే అవి కూడా ఆకలి తీర్చుకునే బతుకుతాయి అన్నదే నా కాన్సెప్ట్. ఇదిగో ఇంకా నాకుతూనే ఉంది, ఇంకా ఏమైనా ఉంది ఏమోనని.